ఏమని పెట్టాడు? 100,00,00,000 యూట్యూబర్‌ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. అది నేనే అది నేనే 100,00,00,000 యూట్యూబర్‌కు హెల్ప్‌కెళ్తాడు పెట్టాడు థంబ్‌నెయిల్‌లో. 100,00,00,000 యూట్యూబర్ అంట. వారిని ఒరేయ్ నీది నువ్వు చూసుకోరాలు కూడా నీకెందుకు కానీ. ఫ్రెండ్స్, మనం నిన్నటి నుంచి యూట్యూబ్లో ఎక్కడ చూసుకున్నా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అంటే సాయికృష్ణ గారి గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ కాంట్రవర్సీలో ప్రసాద్ గారు ఆ మాటల్లో నాతో పాటు ఒకళ్ళు ఉంటూ నాకు 4,00,00,000 నష్టం చేశారని చెప్పేసి ఆయన చెప్పారు. సో అది చేసింది ఈయనే అని చెప్పేసి ఆయనతో పాటు పనిచేసినటువంటి ఒక అతను ఉన్నాడు అజయ్ అని చెప్పేసి. సో ఆయన ఈ కాంట్రవర్సీ చేసింది ఈయనని చెప్పి ఒక వీడియో కూడా పెట్టారు. సో చాలామంది ఆయన్ని మెసేజ్ల్లో కూడా తిడుతూ ఉన్నారు కామెంట్స్లో. సో దాని గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటనేది మనం తెలియని వాళ్ళ గురించి ఒకసారి సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈయన అందరికీ సుపరిచితమే. ఈయన టెక్ ఛానల్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ప్రసాద్ గారి గురించి చాలామందికి ఒక మంచి ఒపీనియన్ కూడా ఉంది యూట్యూబ్లో. దాంతోపాటు సాయికృష్ణ గారు అంటే ఈయన ప్రసాద్ గారు అంతా తెలియకపోయినా పర్వాలేదు, కొంతమందికి తెలుసు. అంటే ప్రసాద్ గారి గురించి తెలిసినంతగా ఈయన గురించి తెలియదు. సో గుడ్ ఒపీనియన్ కూడా ఈయనతో కంపేర్ చేస్తే ప్రసాద్ గారి మీద ఎక్కువ ఉంటుందన్నమాట. బెటర్ దెన్ సాయికృష్ణ గారు ప్రసాద్ గారి గురించి. ఇద్దరు యూట్యూబర్లు అయినప్పటికీ కూడా ఇద్దరిది సపరేట్ అనమాట. బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. అంటే ప్రసాద్ గారేమో టెక్ ఛానల్స్ గురించి చెప్తూ ఉంటారు. ఈయన సాయికృష్ణ గారు యూట్యూబ్ క్రియేటర్స్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు డెవలప్ యూట్యూబ్ ఛానల్ వీటి గురించి చెప్తూ ఉంటారు. ఆయన కోర్స్ కూడా పెట్టడం జరిగింది ఈ మధ్యన. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే సాయికృష్ణ గారు, నేను ఒక కంపెనీ పెట్టాను, నాకు చాలా ఖర్చు అయింది, చాలా ఎంప్లాయీస్ నేను మెయింటైన్ చేస్తున్నాను, నాకు కొంచెం నష్టం వచ్చింది. సో నాకు నష్టం వచ్చినప్పుడు నాకు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అది నాకు సలహా ఇచ్చారు, నీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కొంచెం మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగు. అందులో ఒకరు ప్రసాద్ గారు. అంటే ఈయన వీడియో చేసినప్పుడు ఎక్కడా కూడా ప్రసాద్ గారి గురించి అని మెన్షన్ చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈయన ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినట్టు, హైదరాబాద్ వెళ్ళి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఇబ్బందుల్లోనే అడిగినట్టు, ఆయన ఈయన్ని అవమానించినట్టు ఈయన వెర్షన్ చెప్పుకుంటూ వచ్చారు. దానికి వెంటనే ప్రసాద్ గారు వీడియో చేశారు. ఆ వీడియోలో ఆయన చాలా బాధపడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆయన వెర్షన్లో కొన్ని చెప్పారు. దాన్ని కొంచెం డీటెయిల్గా చూస్తే ముందు సాయికృష్ణ గారు ఏమని చెప్పారంటే, నేను ఆయన దగ్గరికి అంటే నాకు ఇబ్బందుల్లో ఉండి హెల్ప్ చేయమని, ఆయనకి 100,00,00,000 యూట్యూబర్ ఆయన, చాలా డబ్బులు సంపాదించారు, 100,00,00,000 సంపాదించారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదామని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన బాగా డబ్బులు సంపాదించి ఆయన చిన్న కొడుకు బర్త్డేని ఫారెన్‌లో ప్లాన్ చేసి వాళ్ళు ఆ మూమెంట్‌లో ఉన్నారు. నేను వెళ్ళి అడిగినప్పుడు ఆయన నన్ను అవమానించాడు. అంటే సాయం చేయకపోగా నన్ను అవమానించాడు. ఏమని? నేను నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు యూట్యూబ్‌లోకి వెళ్ళి అడుక్కో అన్నట్టుగా ఈయన చెప్పినట్టు. అక్కడ ఈయన ఏం మాట్లాడకుండా సరే బ్రదర్ అని చెప్పేసి ఈయన వచ్చేసినట్టు చెప్పారు. వెంటనే ప్రసాద్ గారు వీడియో చేశారు. వీడియో చేసి చాలా బాధపడుతున్నారు. అంటే వెంటనే ఈయన సాయికృష్ణ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈయన ఏడుస్తూ, అంటే సాయికృష్ణ గారు ఏడుస్తూ వీడియో పెట్టంగానే ఈయన అభిమానులు వెంటనే ఆయన్ని ఇక యేసుకున్నారు. అమ్మ బూతులు తిట్టారనమాట. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. ఆ మెసేజ్‌లు ఆయన చూపిచ్చారు ప్రసాద్ గారు. కొన్ని కామెంట్స్ అయితే కొంచెం మనం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉండేటట్టు ఉన్నాయి. ఎందుకని అంటే నిజాలు తెలుసుకోకుండా గబుక్కుని మన వాళ్ళు ఎందుకు అలా చేశారంటే, ఇది చూడంగా నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. 'ఠాగూర్' సినిమాలో డైలాగ్ ఉంటది. సెంటిమెంటల్ ఫూల్స్ కదా. సో ఇదనమాట. కొంచెం వెంటనే రియాక్ట్ అయిపోయారనమాట. దానికి ప్రసాద్ గారు బాధపడుతూ వీడియో పెట్టారు. ఆయన కొన్ని ప్రూఫ్స్ చూపిచ్చారు. అంటే ఆయన్ని ప్రూవ్ చేసుకోవడం కొన్ని ప్రూఫ్స్ చూపిచ్చారు. ఈ సాయికృష్ణ గారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆయన నాకు గతంలో కూడా నాకు హెల్ప్ అడిగారు. నేను హెల్ప్ చేశాను. ఇట్లా ₹1,00,000 ఒకసారి, ఇంకొకసారి ఇంకొకలాగా. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్ ఉంటే ఇలా చెప్పారు. తర్వాత ఒక ₹60,000 కూడా చేశాను. ఈ సాయికృష్ణ గారు ఇలా డబ్బులు అడగడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా ఈయన నాకు ఇబ్బందులు వచ్చేసినాయి, అప్పులు పాలైపోయానని చెప్పేసి గతంలో సాయికృష్ణ గారు వీడియో చేశారు. ఇది యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. అప్పుడు వీడియో చేసి ఏడుస్తూ ఆయన చాలా బాధగా నేను అప్పులు పాలైపోయాను, ఇంకా యూట్యూబ్ ఛానల్ తీసేస్తున్నాను అని సాయికృష్ణ గారు ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. అందరూ యూట్యూబర్లు, పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో అందులో ఈ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈయన కూడా సపోర్ట్ చేశారు. అప్పటికి ఈ వీడియో చేసినప్పుడు ఏదైతే సాయికృష్ణ గారు అప్పటికి ఈ సాయికృష్ణ గారికి దగ్గర దగ్గర 3,00,000 సబ్స్క్రైబర్లు, దగ్గర దగ్గర 3,00,000 పైన అట్లా ఉన్నట్టున్నారు. అప్పుడు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ ఈ ప్రసాద్ గారు కూడా ఆయనకి హెల్ప్ చేశారు. అంటే ఈయనకి సపోర్ట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఈయనకి 3,00,000 సబ్స్క్రైబర్లో ఎంతో ఒక 10% ఈయనకి హెల్ప్ చేసిన ప్రసాద్ గారు చెప్పడం కానీ, ఇంకా పెద్ద పెద్ద ఈయనకి బాగానే అందరూ చెప్పారు కాబట్టి బాగానే వచ్చుంటే ఆయన అప్పుడు హ్యాపీగా కూడా ఉన్నారు. నా సమస్యలు తీరిపోయినాయన్నట్టు చెప్పారు.
ఇది ఒకసారి అయింది. ఇప్పుడు ఇది రెండోసారి. ఇప్పుడు రెండోసారి ఈయన వచ్చి మళ్ళీ నాకు ఇలా మళ్ళీ అప్పుల పాలైపోయాను. ఇట్లా నేను కంపెనీ పెట్టాను. ఇలా అని చెప్పేసి ప్రసాద్ గారి దగ్గరికి చెప్పినట్టు చెప్పాడనమాట. ఇప్పుడు ప్రసాద్ గారి వర్షంలో ఈయన ఏం చెప్తున్నాడంటే, నా కొడుకు బర్త్‌డే ఉంది. చాలామంది చుట్టాలు వచ్చారు. నేను ఆ హడావుడిలో ఉన్నాను. ఈయన వచ్చాడు, నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఈయన వచ్చాడు. వచ్చి కలిసారు. కలిసిన తర్వాత ఈయన వెర్షన్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు నేనేమన్నానంటే, నేను అంత మనీ నా దగ్గర లేదు. నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఇట్లా అని చెప్పారనమాట. ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే, నేనంత కఠినుడినైతే నేను గతంలో ఆయనకి అంత హెల్ప్ ఎందుకు చేస్తాను, దాంతోపాటు నేను యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్లకి ఆయనకి హెల్ప్ చేయమని ఎందుకు చెప్తాను, దాంతోపాటు ఈయన గతంలో సాయికృష్ణ గారు ఒక అతనికి ఏదో హెల్త్ బాగాలేదు ఆయనకి హెల్ప్ చేయమంటే నాకు చెప్తే నేను ఆయనకి దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పేసి ప్రసాద్ గారు ఒక వీడియో కూడా చూపించారు. ఆ వీడియో నేను ఎక్కడా కూడా నేను పబ్లిసిటీ చేసుకోలేదు. ఎప్పుడు కూడా నేను యూట్యూబ్లో అంటే యూట్యూబ్ దగ్గరికి వచ్చి నాకు నష్టం జరిగిందని చెప్పలేదు. దాంతోపాటు నా పక్కనే ఉంటే ఒక అతను నాకు 4 కోట్లు నష్టం చేశాడు. అప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్ల దగ్గరికి వచ్చి ఇట్లా నా హెల్ప్ చేయండి అని అడగలేదు. నా కష్టమే నేనే బతికాను, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, నేను ఒకరికి హెల్ప్ చేసి ఉన్నాను అని చెప్పేసి ప్రసాద్ గారి వర్షన్ ఆయన చెప్పారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఒక మనిషి ఎలాంటి వాడు అని తెలుసుకోవడానికి, అంటే ఒక మనిషి గురించి మనకి 100కి 100% తెలియకపోయినా యూట్యూబ్లో ఒక వ్యక్తిని మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడే తీరు బట్టి, ఆయన చేస్తున్నటువంటి వీడియోలు బట్టి, ఆయన నడుస్తున్నటువంటి ఆ ప్రవర్తన బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు, కొంచెమైనా అంచనా వేయొచ్చు. అలాగే ప్రసాద్ గారి మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంది. అలాంటి ఈయన మళ్ళీ గతంలో ఈయనకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరికి? సాయికృష్ణ గారికి హెల్ప్ చేస్తున్నారు. ప్రూఫ్స్ కూడా చూపించారు. ఈయన అన్నట్టు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా సాయం అడగలేదు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఇలాగ ఆయన ప్రాబ్లమ్, అంటే ఒక ఫ్రెండ్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా వచ్చి ఆయన ప్రాబ్లమ్స్ అని చెప్పినప్పుడు ఈయన వెంటనే ఏమంటారు, నువ్వు వెళ్ళి యూట్యూబ్లో అడుక్కో అంటారా? అంటే ఇంత కఠినంగా మాట్లాడతారా? ఆయన అసలు ఏమంటారు, ఒకవేళ ఆయనకి హెల్ప్ చేసే సందర్భం లేనప్పుడు ఆయనకి ఇప్పుడు హెల్ప్ చేయలేరు కాబట్టి, సో ఇలా నా వల్ల కాదు, నువ్వు గతంలో యూట్యూబ్లో ఇట్లా అడిగావు కదా, అంటే జనాలకి హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగ ట్రై చేయి, ఏమన్నా పని అవుద్దేమో అని చెప్పేసి ఇలా చెప్పుండొచ్చు. ఇలా చెప్తారు కానీ అంతేగాని వెళ్ళి అడుక్కో అనే మాట అయితే ఖచ్చితంగా రాదు కదా. ఇది కొంచెం వినడానికే కొంచెం ఇదిగా ఉందన్నమాట. అంటే అది నిజంలా లేదు. ఆయన ఫ్రెండ్ వచ్చి ఆయన దగ్గర బాధపడుతూ ఇలా చేస్తుంటే వెంటనే ఆ మాట ఎవరైనా అంటారండి? ఇది కొంచెం చూస్తున్నటువంటి మీకు కూడా అనిపిస్తుంది. మరి ఎవరు కూడా అట్లా అనరు, అంత కఠినంగా అనరు. సో అదనమాట. అయితే దానికి ప్రసాద్ గారు ఏమంటారంటే, నేను 100 కోట్ల యూట్యూబర్ని అంట. అసలు ఈ 100 కోట్లే ఎవరికన్నా, అంటే ఈ ఇండియాలో 100 కోట్లు ఎవరికి ఉండవు. ఏ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ కూడా 100 కోట్లు ఉండవు. నాకు 100 కోట్లు నిజంగా ఉంటే నేను 50 కోట్లు ఇచ్చేస్తాను, లేదా 30 లక్షలు ఇవ్వడం నాకు విషయం కాదు. నా దగ్గర నిజంగా 100 కోట్లు ఉంటే నేను 7% నాకు 7.5% అలా వడ్డీ వచ్చినా నాకు 7 కోట్లు వస్తాయి నెలకి. నేను ఇంక ఇదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా వాస్తవమే కదా, 7 కోట్లు నెలకు వస్తుంటే యూట్యూబ్ ఛానల్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దర్జాగా బతకొచ్చు అనమాట. ఆ వెర్షన్ కూడా, ఆయన చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే అనిపిస్తుంది. అయితే ఈయన చెప్పిన సాయికృష్ణ గారు ఏదైతే చెప్పారో, ఈయన చెప్పింది కొంచెం ఇలా ఉంది. సాయికృష్ణ గారు ఏమంటున్నారు మళ్ళీ, నాకు అట్లా ఇష్టం ఉండదు, నేను ఎవరిని అడగను, నేను ఎవరిని సాయం చేయమని కానీ ఇట్లా నాకు అది అనిపించదు అని చెప్పి ఆయన అంటున్నారు. అయితే మరి గతంలో అదే చేశారు ఆయన. మరి ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా మరి చివరికి ఏమని చెప్తున్నారు, మళ్ళీ చివర ఒక స్కాన్ పెట్టి ఇది పెట్టి మళ్ళీ హెల్ప్ చేయండి, మళ్ళీ చివరికి ఆయన అదే అడిగారు. ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటారంటే, అసలు నేను ఎందుకు సాయం చేయాలి, ఆయన వర్షనే కరెక్టే కదా, అసలు నేను ఎందుకు సాయం చేయాలి, ఆల్రెడీ నేను చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 30 లక్షలు ఇవ్వకపోతే నేను అంత విరోధన, సో నన్ను ఇలా తిట్టాల్సిన అవసరం ఉంది, నా కొడుకును కూడా మీకు అంటే యూట్యూబ్లో బయటకు చూపించాలంటే భయం వేస్తుంది, ఈ యూట్యూబర్లు ఎంత కఠినంగా ఉంటున్నారని చెప్పేసి ఆయన కొంచెం బాధపడ్డారు, బాగా ఎమోషనల్ అయిపోయారనమాట. సో ఆయన వెర్షన్లో చూసుకుంటే ఆయనది కూడా కరెక్టే అనిపిస్తుంది. అయితే ఇద్దరు, అంటే సాయికృష్ణ గారు వీళ్ళిద్దరు వెర్షన్లో చూసుకున్నప్పుడు ప్రసాద్ గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అది చాలామందికి అదే అర్థం అవుతుంది. సో సాయికృష్ణ గారు చెప్పిన విషయాల్లో ఇదైతే కొంచెం మరి హాస్యాస్పదంగా ఉందన్నమాట. అంటే వెళ్ళి అడగంగా నేను అడుక్కో అని చెప్పేసి ఎవరైతే అనరు, ఎవరు కూడా అనరు. సో దాంతోపాటు ఈయన ఏదైతే నేను చేయను అంటూనే మళ్ళీ అదే పని చేస్తున్నారు, నేను అలా నాకు అడగడం ఇష్టం ఉండదు, నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదు అని చెప్పి ఈ వీడియోలో చెప్తూ గతంలో అదే చేశారు. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, బయట కూడా ఇదే జరుగుతుందన్నమాట. ఎవరికన్నా మనం మీరు 4 సార్లు పెట్టండి అంటే, అసలు అతను మీకు ఏం చేయలేదు, మీరే అతనికి ఒక 4 సార్లు ఇవ్వండి, 4 సార్లు సాయం చేయండి, 5వ సారి అడిగినప్పుడు చేయకపోతే వెంటనే మీరు అతనికి విరోధం అయిపోతారు. సో ఇది చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం, మన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఇట్లా చూస్తూనే ఉంటాం. చాలామంది మరి ఇంత కఠినంగా ఉంటాం. అంటే 4 సార్లు మన దగ్గర బెనిఫిట్ పొంది ఆ కృతజ్ఞత ఉండాలి కదా. 4 సార్లు సాయం పొందాము, ఆ కృతజ్ఞత. 5వ సారి లేదంటే అది ఏ సందర్భంలో లేదన్నారు, లేదంటే 4 సార్లు సాయం చేసినటువంటి ఆ కృతజ్ఞత అలాగే ఉండాలి, ఏమాత్రం తగ్గకూడదు. కరెక్ట్గా ఉంటే ఏమాత్రం తగ్గకూడదు. కానీ అది పోను మళ్ళీ రివర్స్, మళ్ళీ శత్రువులు.
అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అది సాయి కృష్ణ గారి గురించి చెప్పట్లేదు, మామూలుగా బయట ఇట్లా ఉన్నారని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ నెలలు అడిగారు, ఆయన నిజంగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఎంత సంపాదించారో, ఆయన బాధలేంటో, ఆయన ఇదేంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంత కాంపిటీషన్లో ఆ స్థాయికి వచ్చారంటే ఆయన ఎంత కష్టపడ్డారు, ఆయన క్రియేటివిటీ అదంతా. అంటే మరి ఇంతమంది టెక్ ఛానల్స్ ఉన్నారు, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారు, ఎంత చేసి వచ్చి ఉంటారు. అంటే ఈయన కూడా ఈ పొజిషన్లో ఉన్నారంటే ఆయన ఎంత కష్టపడి వచ్చి ఉంటారు. ఎవరో కూడా అంత ఇదిగా వచ్చి ఉంటారు. అదేదో ఊరిని వచ్చినట్టు ఆయనకి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా నాకు ఇంత అని చెప్పేసి అడిగే హక్కు ఎవరికి లేదు. సో ఆయన వెర్షన్లో చూసుకుంటే ఆయన కొంచెం కరెక్ట్ అనిపిస్తున్నారు. ఈ సాయి కృష్ణ గారి వెర్షన్లో ఈయన అంత ఇదిగా అనిపించలేదు, ఆయన వెర్షన్ అంతగా అనిపించలేదు. అయితే ఇప్పుడు ఇద్దరు వీడియోలు తీసేశారు, ఆయన వీడియోలు తీసేశారు, ఈయన కూడా వీడియోలు తీసేశారు. అయితే ఈ కాంట్రవర్సీ ఇలా ఉండగా ఆయన మధ్యలో చెప్పారు ఏమంటే, నేను చాలామందికి హెల్ప్ చేశాను, నాకు ఒక వ్యక్తి నా వెనకమాలే ఉంటూ 4 కోట్లు నాకు నష్టం చేశాడు అని చెప్పంగానే వెంటనే తెల్లారి ఆయన దగ్గర వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి అజయ్ అనేటువంటి ఈ వ్యక్తి ఇతనే చేశాడని చెప్పి చాలామంది ఆయనకి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారంట. సో ఆయన ఒక వీడియో పెట్టాడు, ఆ 4 కోట్లు స్కామ్ చేసింది నేనేం చెప్పేసి ఒక వీడియో పెట్టాడు, యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఒక చిన్న పాయింట్ చెప్పారు అంతే, ఆ పాయింట్ ద్వారా ఇక అర్థమైపోయింది ఆయన కాదని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఆ వ్యక్తి నేను కాదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో ప్రసాదానికి నేను చెప్పాను, ఆయన కూడా ఎక్కడ బయట పెట్టొద్దని చెప్పారు. సో అక్కడ ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకుని ప్రసాదాన్ని ఏమన్నారు ఆ వీడియోలో, ఒక వ్యక్తి నా వెనకమాల 5 సంవత్సరాల పాటు ఉంటూ వచ్చినప్పుడు అక్కడ అన్న ఏం చెప్పాడంటే 5 years నాతో పాటే ఉండి ఆయన నాకు 4 కోట్ల స్కామ్ అయితే చేశాడు, నాకు 4 కోట్లు నష్టం చేశాడు. నేను ప్రసాద్ అన్న దగ్గర 5 సంవత్సరాల వరకు చేయలేదు, నేను కేవలం 1.5 లేదా 2 years నేను వర్క్ చేశాను అంత మాత్రమే ఉండాలి. ఎందుకంటే నేను 2 years అనుకోండి, 2 years జక్ష అక్కడ పనిచేసింది, కానీ అతను 5 years పక్కనే ఉండి అంతే తప్ప నేను 5 సంవత్సరాలు చేయలేదు. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది నేనో కాదని చెప్పేసి. సో ఈ విషయం నేను ప్రసాదానికి కూడా చెప్పాను. ఆయన అన్న నేను నాకు మీద నెగిటివ్ వస్తే నేను ఒక వీడియో చేస్తానని అని చేసుకోమన్నారు. అయితే ఆ వ్యక్తి పేరు బయట పెట్టొద్దు అని చెప్పారు. సో అలాగే చేశానని చెప్పేసి ఈయన ఒక వెర్షన్లో వీడియో చేశారనమాట. ఈ కాంట్రవర్సీ వల్ల ఒక చిన్న విషయం అయితే చాలామందికి అర్థం అవుతుంది, అర్థం కావాలి కూడా. అదేంటంటే ఒక విషయం జరిగినప్పుడు ఎప్పుడు కూడా తొందరపడకూడదు. సో ఇది ఇవాటి ప్రసాద్ అన్న అండ్ సాయి కృష్ణ అన్న కాంట్రవర్సీ ఇష్యూ. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.